హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తుంది. కానీ ఇంట్లో పల్లవి మాత్రం అస్సలు కనిపించదు. ఇక అవని అయితే పల్లవి పల్లవి అంటూ గట్టి గట్టిగా అరవడంతో ఇక కమల్ పరిగెత్తుకుంటూ వచ్చి, వదినా ఏమైంది? అంత కోపంగా ఉన్నారు? పైగా పల్లవిని ఎందుకు పిలుస్తున్నారు? పల్లవి ఏం చేసింది వదినా అని చెప్పి ఇక కమల్ అడుగుతుంటే, చెప్తాను కన్నయ్య, చెప్తాను, కానీ పల్లవి ఎక్కడుంది అని అంటుంటే, వదిన పల్లవి ఇంట్లో లేదు, ఏదో పనుందని అర్జెంటుగా బయటికి వెళ్ళింది అని చెప్పడంతో, ఓ బయటికి వెళ్ళిందా, సరే అని అనుకుంటూ ఇక అవని అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే ఇక కమల్ అవనికి ఎదురుగా వచ్చి, ఆగండి వదిన, మీరు చాలా ఆవేశంగా వచ్చారు. పైగా పల్లవి పల్లవి అంటూ పల్లవిని పదే పదే పిలిచారు. పైగా ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, చూడు కన్నయ్య, ఏం లేదు, పల్లవితో కాస్త మాట్లాడాలి. తను లేదని చెప్తున్నావు కదా, తను వచ్చిన తర్వాత మాట్లాడతానులే అని చెప్పి ఇక అవని అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే చాలా అంటే చాలా కంగారుగా తన పుట్టింటికి అయితే వెళ్తుంది. ఇక రాజేశ్వరి పల్లవిని చూసి, అమ్మ పల్లవి ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు? పైగా నిన్నెవరో తరుముతున్నట్టుగా ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అంటుంటే, అది అది మామ్, ఏం లేదు మామ్, ఏం లేదు మామ్, నేను ఇక్కడికి వచ్చినట్టుగా ఎవరికి చెప్పొద్దు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి షాక్ అవుతుంది. పల్లవి ఏమైందే, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్విక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దని ఎందుకు చెప్తున్నావు? అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక ఇంతలో చక్రధర్ ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ ఇక చక్రధర్ అయితే రాజేశ్వరితో అంటుంటే, ఏంటి మీరు చెప్తారా? మీరేం చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ముఖ్యంగా మీరు చెప్పింది నేను అస్సలు వినకూడదు అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంకా చక్రధర్ అయితే, చూడు రాజేశ్వరి, నీ కూతురు పరిగెత్తుకుంటూ ఇక్కడికి ఎందుకొచ్చిందో కారణం తెలుసుకోవాలని నీకు లేదా అని అంటుంటే, చూడండి, తనిక్కడికి ఎందుకొచ్చినా పర్వాలేదు, కానీ దానికి కారణం మీరు చెప్తుంటేనే వినడానికి కాస్త నాకు ఇబ్బందిగా ఉంది. అందుకే మీరు నాకేం చెప్పనక్కర్లేదు అనుకుంటూ ఇక రాజేశ్వరి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే చక్రధర్ దగ్గరకు వచ్చి, చూడండి డాడ్, మీరు ఇప్పటికే నేను చేసినవన్నీ అవనితో చెప్పి అవని దగ్గర ఏదో గొప్పతనాన్ని సాధించాలి అనుకున్నారు. కానీ అవని ఏం చేసింది? మీ కన్న కూతున్నైనా నన్ను అందరి ముందు ఇరికించాలనుకుంటుంది. పైగా కమల్తో నన్ను ఏకంగా నా ప్రాణాలు తెగించాలి అనుకుంటుంది. ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? చివరికి మామతో కూడా ఈ విషయాన్ని చెప్పి కనీసం నాకు ఇక్కడ కూడా చోటు లేకుండా చేయాలనుకుంటున్నారా? చూడండి డాడ్, మీరు నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నా గురించి ఇక ఎవరి ముందు చెప్పకండి, మీకు దండం పెడతాను. దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఇక పల్లవి అయితే తన గదిలోకి వెళ్తూనే చక్రధర్ వైపు వెనక్కి తిరిగి దొంగ చూపులు చూస్తుంది. డాడ్ ఇక నా గురించి ఎవ్వరితో చెప్పడుగా, ఒకవేళ చెప్తే మామ్ కూడా నన్ను క్షమించదు. తన అన్నయ్యకి అట్లాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే అని తెలిస్తే మామ్ కూడా ఇక నన్ను అస్సలు ఊరుకోదు అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ భయంగానే లోపలికి వెళ్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే కమల్ అయితే, వదినకేమైంది? పల్లవిని వెతుక్కుంటూ చాలా ఆవేశంగా ఇంటికొచ్చింది. కానీ పల్లవి లేదనేసరికి అంత కామ్గా వెళ్ళిపోయింది. అసలు వదిన పల్లవి విషయంలో ఏదో దాచిపెడుతుంది. అది నాకు తెలిస్తే నేను ఆవేశంలో పల్లవిని ఏమన్నా చేస్తానని వదిన భయపడుతుందా అన్నట్టుగా ఇక కమల్ అయితే తన మనసులో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే పార్వతి అయితే అవని గదిలోకి వెళ్ళి, అమ్మా అవని, ఇందాక నీకోసం వచ్చాను, కానీ నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా చాలా కంగారుగా బయటికి వెళ్ళావు. వెళ్ళేటప్పుడు ఎక్కడికని అడగకూడదని మౌనంగా ఉండిపోయాను. ఏమైందమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎందుకంతా కంగారు పడుతూ బయలుదేరావు అని అంటుంటే, అది అత్తయ్య, మీతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేయలేను అంటూ ఇక అవని అయితే పార్వతితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా పార్వతి, అమ్మా అవని, ఏంటమ్మా
అలా మాట్లాడుతున్నావు? ఇప్పటికే నీ విషయంలో, మీ అమ్మ విషయంలో నేను చాలా పొరపాట్లు చేశానని నాకు గిల్టీ ఫీలింగ్గా ఉంది. పైగా ఇప్పుడు మరొక నిజాన్ని నా దగ్గర చెప్పాలి అంటున్నావు. చూడమ్మా, ఇక నుంచి నువ్వు నా కోడలివి కాదు, నా కూతురివి. నేను నీ తల్లిననుకొని ఏ విషయమైనా నా దగ్గర నిరభ్యంతరంగా చెప్పచ్చు అంటూ పార్వతి అయితే అవనిని అడగడంతో ఇక అవని ఆ విషయాన్ని పార్వతితో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఇక ఇంతలో ఆరాధ్య పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నమ్మ, తాతయ్య 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 మాట్లాడుతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి అలాగే ఇక అవని ఇద్దరు కూడా, ఆరాధ్య ఏమంటున్నావు? మీ తాతయ్య మాట్లాడుతున్నారా అంటూ ఇక ఇద్దరు కూడా పరుగు పరుగున హాల్లోకి వస్తారు. ఇక రాజేంద్ర అయితే పార్వతిని అలాగే అవన్నీ చూసి సంతోషంగా, పార్వతి, నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి చాలా సంతోషంగా రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏవండి, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు మీరు మళ్ళీ నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తానా లేదా అని ప్రతి క్షణం చాలా అంటే చాలా భయపడుతూ బాధపడుతూ ఉన్నాను అని చెప్పి ఇక పార్వతి అయితే ఇక రాజేంద్ర అయితే, పార్వతి బాధపడకు, నాకిప్పుడు బాగానే ఉంది. అమ్మా అవని, ఎలా ఉన్నావమ్మా? మీ అమ్మగారు చక్రధర్ భార్య అన్న నిజాన్ని తనంతట తానుగానే ఒప్పుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ నిజం తెలిసిన తర్వాత నీకంటే ఎక్కువగా నేనే ఆనందపడ్డాను. మీ అమ్మగారిని, నిన్ను బయట వాళ్ళే కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా అనరాని మాటలన్నారు అంటూ ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే అవని రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య గారు, ఇక వాటి గురించి ఇప్పుడెందుకు ఆలోచించడం? మీరిప్పుడు మామూలు మనిషి అయ్యారు. మీకు అంత నయమైపోయింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏవండి ఏవండి అంటూ ఇక అవని అయితే ఇంట్లో అందరినీ పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకైతే వస్తారు. కమల్ అలాగే శ్రీకర్, అక్షయ్ ముగ్గురు కూడా రాజేంద్రని చూసి నాన్నా అంటూ చాలా ఎమోషనల్గా దగ్గరికి వెళ్ళి రాజేంద్రని హత్తుకుంటారు. ఇక రాజేంద్ర అయితే కమల్ని అలాగే శ్రీకర్ని అక్షయ్ని దగ్గరికి తీసుకొని, రేయ్ అక్షయ్, ఎక్కడ మీ అన్నదమ్ములు ముగ్గురు విడిపోతారేమోనని చాలా బాధపడేవాణ్ణి. ఈ ఆస్తులు పంచేస్తే మళ్ళీ మీరు తల వైపు వెళ్ళిపోతారేమో, మీ మధ్యన ఉన్న ఈ బంధం మరింత దూరం అవుతుందేమోనని నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాణ్ణి. కానీ మీరు ఒకరంటే ఒకరు ఇంత ప్రేమతో కలిసుంటారని అస్సలు ఊహించలేకపోయాను. మిమ్మల్ని చూస్తుంటే ఇక జీవితంలో మీ ఈ ముగ్గురు మధ్యలోకి ఎట్లాంటి వాళ్ళు వచ్చినా సరే విడిపోరని అర్థమైంది అని అంటుంటే ఇక అక్షయ్, నాన్న చూడండి, మేము మీ కొడుకులం. మీరు మమ్మల్ని ఆ రకంగా పెంచలేదు. మేమెప్పటికీ కూడా విడిపోము. ఇలాగే ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటాము. మీరు మా గురించి ఆలోచించడం మానేయండి. అమ్మా, నాన్నగారికి ఇప్పుడు బాగైపోయింది. ఇంతకీ నాన్నమ్మెక్కడా అని అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న శ్రేయ అయితే, బావగారు, బామ్మగారు రాజేశ్వరి పిన్ని వాళ్ళ ఇంటికెళ్లారు అని చెప్పడంతో, ఓ అవునా, అక్కడ రాజేశ్వరి కూడా చాలా బాధపడుతుంది. నేనిప్పుడే వెళ్ళి రాజేశ్వరితో మాట్లాడతాను అంటూ ఇక రాజేంద్ర అయితే రాజేశ్వరి ఇంటికి బయలుదేరుతుంటే, అవని, మావయ్య గారు ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. ఇప్పుడు అక్కడికెందుకు? పిన్ని గారికి ఫోన్ చేసి చెప్తే ఆవిడ ఇక్కడికి వస్తారేమో అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడమ్మా అవని, ఇంతవరకు నేను ఆ వీల్ చైర్లో బతికున్న శవంలాగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మామూలుగానే ఉన్నాను కదా. అలాగే అక్కడికి వెళ్ళి నేను తేల్చుకోవాల్సినవి అలాగే మాట్లాడవలసినవి చాలానే ఉన్నాయి అని అంటుంటే ఇక పార్వతి అయితే, ఏవండి, ఎందుకండి ఇప్పుడు అవన్నీ? వద్దండి, చక్రధర్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళొద్దండి. అవని చెప్పినట్టు రాజేశ్వరికి ఫోన్ చేసి నేను చెప్తాను, అత్తయ్య గారితో మాట్లాడతాను అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే, చూడు పార్వతి, నువ్వు భయపడుతున్నట్టు అక్కడ అటువంటిదేది జరగదు, సరేనా? నువ్వు భయపడకు. రే అక్షయ్, మనం మీ అత్త వాళ్ళ ఇంటికెళ్ళాలి అని అంటుంటే ఇక అవని,
అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని ఇక భయపడుతూనే తను కూడా వాళ్ళతో పాటు బయలుదేరుతుంది. ఇక అందరూ కూడా రాజేశ్వరి ఇంటికి వెళ్తారు. రాజేంద్ర నడుచుకుంటూ రావడం చూసిన రాజేశ్వరి అన్నయ్య అంటూ చాలా ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ రాజేంద్ర దగ్గరికి వస్తుంది. ఇంకా పెద్దావిడైతే రాజేంద్రని చూసి, రే రాజేంద్ర, నువ్వేనా నువ్వేనా ఇలా నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది? నా కొడుకు బతికున్న శవంలాగా ఆ వీల్ చైర్లో ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉంటే ఈ తల్లి గుండె ఎంతగానో కుమిలిపోయింది. కానీ కానీ నువ్వు మళ్ళీ మామూలు మనిషివయ్యావు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక రాజేంద్రని ఇంకా భానుమతి దగ్గరికి తీసుకొని ఇంకా చాలా ఆనందపడుతుంది. అలాగే రాజేశ్వరి కూడా, అన్నయ్య మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. రా అన్నయ్య, కూర్చో అన్నయ్య, నా చేతులతో మీకు కాఫీ కలుపుతాను అంటూ ఇక రాజేశ్వరి కూడా రాజేంద్రని కూర్చోపెడుతుంది. ఇక ఇంతలో చక్రధర అక్కడికొచ్చి, బావా మీరిప్పుడు బాగానే ఉన్నారా అంటూ ఇక రాజేంద్రని పలకరిస్తూ ఉంటే ఒక్కసారిగా రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఇక పెద్దావిడ కూడా, ఏయ్ నువ్వు నా కొడుకుని ఎలా పలకరిస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా? నా కూతుర్ని మోసం చేశావు. అలాగే మా కుటుంబాన్ని మాయ మాటలతో నీ వలలో వేసుకున్నావు. ఇప్పుడు నా కొడుకుని మళ్ళీ ఏం మొహం పెట్టుకుని పలకరిస్తున్నావు అని చెప్పి ఇక పెద్దావిడైతే చక్రధర్ని చెడామడ తిడుతుంటే ఇక అక్కడే ఉన్న రాజేంద్ర అయితే, అమ్మా నువ్వు వాగు అంటూ ఇక చక్రధర దగ్గరకొచ్చి, బాగున్నాను బావా, నువ్వు కూడా బాగానే ఉన్నావనుకుంటా. ఇంతకీ నా చిన్న కోడలు ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా ఇక చక్రధర్ అయితే ఆశ్చర్యపోతూ రాజేంద్ర వైపు చూస్తాడు. ఇక కమలైతే, నాన్నా పల్లవి ఇక్కడే ఉందని నీకెవరు చెప్పారు? తను ఇక్కడ లేదనుకుంటా అని అంటుంటే ఇక రాజేంద్ర, చూడు కమల్, పల్లవి ఇక్కడే ఉంది బావా, ఒకసారి మీ కూతురు పల్లవిని పిలవండి అని చెప్పడంతో ఇక చక్రధర్, అది బావా అది అని చెప్పి ఇక చక్రధర్ తడబడుతూ ఉంటే ఇంతలో అవని రాజేంద్ర దగ్గరకు వచ్చి, మావయ్య జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి వద్దు మావయ్య, ఇక్కడ ఆ విషయం గురించి మాట్లాడద్దు, మీకు అంత తెలుసు. కన్నయ్య అలాగే అక్షయ్ ఆయన ఇక కమల్ ముగ్గురు జరిగింది తెలుసుకుని చాలా ఆవేశపడతారు. ఇంతవరకు జరిగిన గొడవలు చాలు, ఇక నుంచినా అందరం కలిసి సంతోషంగా ఉందాం. పల్లవి ఈసారి ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకుంటుంది, తనలో కూడా మార్పు మొదలవుతుంది అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే, చూడమ్మా అవని, నువ్వు అందరినీ పెద్ద మనసుతో క్షమిస్తావు, కానీ నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. అలాగే ఇక పల్లవి విషయానికొస్తే తను ఎన్నటికీ మారదు. పైగా ఇప్పుడు కూడా తను నీ మీద పగ తీర్చుకోవడం కోసం చాలా పెద్ద ప్లానే వేసింది. అదేంటో నీ కళ్ళ ముందే నిరూపిస్తాను అంటూ పల్లవి పల్లవి అని చెప్పి ఇక రాజేంద్ర పల్లవిని పిలుస్తాడు. ఇక పల్లవి అయితే లోపల నుంచి చక్రధరే పిలుస్తున్నాడు అనుకుని ఇక బయటికి వచ్చి, ఏంటి డాడ్ అని అనుకుంటూనే అందరినీ చూస్తుంది. ఒక్కసారిగా అందరినీ చూసిన పల్లవి, ఇదేంటి ఈ అవని ఏకంగా మంద మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం గొడవ చేస్తారో నిజం తెలిస్తే మామ్ కూడా నన్ను క్షమించదు. ఖచ్చితంగా మామ్ కూడా నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది. అయ్యో ఇలా దొరికిపోయానంటి, దీనంతటికీ కారణం ఇదిగో ఈ డాడే అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ భయంగానే చక్రధర్ దగ్గర నుంచి ఉంటుంది. ఇక చక్రధర్, ఏంటి నేను మామూలు మనిషి అవ్వడం నీకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, అదేం మాట అన్నయ్య, మీరు మామూలు మనిషి అవ్వడం పల్లవి కూడా చాలా సంతోషిస్తుంది, అవును కదా పల్లవి అని అంటుంటే, అవును అవును మామ్, అంతే, అవును మావయ్య గారు, మీరు మీరు మళ్ళీ కోలుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాజేంద్ర పల్లవి చంప పగల కొడతాడు. నోర్ మోయ్, ఇంకొక్క మాట నీ నోట్ నుంచి పెగిలినా చంపేస్తాను. ఎంత నాటకాలాడుతున్నావే, మంచిదనిలా నటిస్తూ ఇంకా ఎంతమందినిలా మోసం చేస్తావంటూ ఇక రాజేంద్ర అయితే
పల్లవిని గొంతు పట్టుకుంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక చక్రధర్ అయితే, బావా ఆగు బావా, పల్లవి చేసింది తప్పే. తను అలా చేయడానికి ఒక విధంగా నేనే కారణం. చూడండి బావా, చిన్నపిల్ల చిన్నప్పటి నుంచి తనకి బంధుత్వాలు కాకుండా పగలు ప్రతీకారాలంటూ పెంచడం వల్లే తను అలా తయారై ఉండొచ్చు. కానీ తనలో ఏదో ఒకరోజు మార్పు వస్తుంది. అలా మార్పు రావడానికి నేను తనకి నచ్చ చెప్తాను. అంతవరకు ఇలా ఆవేశపడకండి అంటూ ఇక చక్రధర్ అయితే రాజేంద్రకి నచ్చ చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇక రాజేంద్ర, చూడు బావా, నీ కూతురు నన్ను చంపాలని ప్రయత్నించింది. తను అనుకున్నది నెరవేరలేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోవడం తనకి మరొక అవకాశాన్ని ఇచ్చినట్టు అయ్యింది. నా విషయానికి వదిలేండి. నాది గట్టి ప్రాణం, మొండి ప్రాణం. బ్రతికేశాను, ఇప్పుడు కోలుకున్నాను. కానీ మళ్ళీ మీనాక్షిని ఎందుకిలా హింసిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేశ్వరి అయితే, అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు? ఆ మీనాక్షి గురించి ఇంకొక్కసారి నా ముందు మాట్లాడద్దు అని అంటుంటే, చూడమ్మా రాజేశ్వరి, నీ విషయంలో నీ భర్త నిన్ను మోసం చేసుండొచ్చు. కానీ నీ భర్త నీకంటే ముందుగా ఆ మీనాక్షి మెడలో తాళి కట్టాడు. తను చక్రధర్కి మొదటి భార్య. పైగా ఆస్తి కోసం మాత్రమే నిన్ను తను పెళ్లి చేసుకున్నాడు. కానీ నువ్వు చక్రధర్ చేసిన తప్పులకి మీనాక్షిని అలాగే అవనిని ఇలా అవమానించడం ఏమాత్రం బాగాలేదు. అదంతా పక్కన పెడితే నీ కూతురు నన్ను చంపాలని ప్రయత్నించింది. పైగా ఇప్పుడు మీనాక్షిని కూడా చంపేమని రౌడీల్ని పురమాయించింది. ఏయ్ చెప్పు, మాట్లాడవేంటి అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి, లేదు నేనెవరిని చంపాలని అనుకోలేదు అని అంటుంటే, చంపాలని నువ్వు అనుకోలేదా అంటూ ఇక రాజేంద్ర అయితే పల్లవిని మరో దెబ్బ వేసి పార్వతి అని పిలవడంతో ఇక పార్వతి అయితే మీనాక్షిని తీసుకుని వస్తుంది. ఒక్కసారిగా మీనాక్షిని తీసుకుని వచ్చిన పార్వతిని అలాగే మీనాక్షిని చూసిన పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే, అన్నయ్య ఏంటన్నయ్య, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేసావే, చెప్పవే, చెప్పు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవిని అడగడంతో, చెప్తాను మామ్, చెప్తాను. ఈ అవనికి డాడ్ మామయ్యని చంపాలని ప్రయత్నించింది నేనే అన్న నిజాన్ని చెప్పేశారు. అది తెలిసిన మరుక్షణం అవని నా గురించి అందరితో చెప్తానని డాడ్కి చెప్పి ఇంటికొచ్చింది. తను కనుక ఇంటికి వచ్చి మావయ్య గారిని చంపాలని ప్రయత్నించింది నేనే అన్న నిజం చెప్తే కమల్ బావా అక్కడికక్కడే చంపి నన్ను పూట్ చేస్తాడు. అందుకే అవని రాకముందే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వచ్చేశాను. కానీ అవని ఇంటికొచ్చి నా గురించి ఎవరి ముందు నిజాన్ని బయట పెట్టలేదు. కానీ అవని మీద పగ తీర్చుకోవడం కోసం అవని ఎప్పుడు నా జోలికి రాకూడదని అవని తల్లైన మీనాక్షిని చంపాలని ప్రయత్నించాను. కానీ అని అంటుంటే ఇక చక్రధర్ పల్లవి చెంప పగలకొట్టి, చూడు పల్లవి, నిన్ను చిన్నప్పటి నుంచి పగలు ప్రతీకారాలంటూనే పెంచాను. కానీ ఎదుటివారి ప్రేమాభిమానాలు అర్థం చేసుకోవడం మాత్రం నీకు తెలియలేదా? చూడు అవని, చూడు తను ఎలా ఉందో చూడు. తనకి నీ చెల్లెల జీవితాన్ని నువ్వే కాపాడాలి అని వేడుకున్నాను, ప్రాధేయపడ్డాను. తను నీకోసం ఆలోచించి నిజాన్ని దాచిపెట్టింది. కానీ నువ్వు వాళ్ళమ్మని చంపాలనుకున్నావు. ఇంకా ఏం చేస్తే మారుతావు నువ్వు అంటూ ఇక చక్రధర్ అయితే పల్లవిని కొట్టడంతో పల్లవి, వద్దు డాడ్, కొట్టద్దు డాడ్, కొట్టద్దు. నేనెంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మావయ్య గారండి, మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, మిమ్మల్ని చంపాలని చూశాను అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేంద్రకి క్షమాపణలు చెప్తుంది. అలాగే అవని కాళ్ళ మీద పడి అవనికి కూడా క్షమాపణలు చెప్తూ, అక్క నేను చాలా తప్పు చేశానక్క, చాలా తప్పు చేశాను. తోడ పుట్టినా నీ మీదే పగ తీర్చుకున్నాను. అలాగే తల్లి లాంటి
మీనాక్షి గారిని చంపాలని చూశాను, నన్ను క్షమించండి అంటూ అందరికీ క్షమాపణలు చెప్పి నేను కూడా మారిపోయాను, నాలో కూడా మార్పు వచ్చింది, ఇక నుంచి నేను కూడా మీరు చెప్పినట్టే వింటాను అంటూ ఇక పల్లవి అయితే అందరికీ క్షమాపణలు చెప్పి 2 చేతులెత్తి దండం పెడుతుంది. ఇంకా పెద్దావిడ, రే రాజేంద్ర, ఇట్లాంటి ఇట్లాంటి రామాయణం ఇంటికొకటి ఉంటుంది, అందుకే దీన్ని ఇంటింటి రామాయణం అంటారు అని చెప్పి ఇక పెద్దావిడైతే రాజేంద్రతో చెప్పి నవ్వుతుంది. ఇలా ఈ సీరియల్ ఇంతటితో ముగిసిపోతుంది. నేను మరొక కొత్త సీరియల్తో మీ ముందుకి రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.